హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, ఈ వీడియోలో మాత్రం మరి మ్యూచువల్ ఫండ్స్లో రాబోతూ ఉన్న కొత్త ఎన్ఎఫ్ఎస్ గురించి మాట్లాడుతున్నాం. మరి అయితే దీని గురించి చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. మరి ఆయన యాంఫెరీ ఇస్టేట్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్. మరి ఆయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే సార్, మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ఎఫ్ఎస్ అంటేనే న్యూ ఫండ్ ఆఫర్. మరి అలాంటి ఆఫర్స్ ఏం రాబోతూ ఉన్నాయి? ఇది కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? ఇది మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా రేపు జూలై 10th మనకు కొత్తగా ఎన్ఎఫ్ఓస్ మార్కెట్లో రెండు రాబోతున్నాయి. అది ఎన్జే ఇండియా వాళ్ళది, ఎన్జే ఇండియా వాల్యూ ఫండ్ అని, అలాగే ఎన్జే ఇండియా మొమెంటమ్ ఫండ్ అని రెండు వస్తున్నాయి. సో ఈ వాల్యూ ఫండ్ అంటే ఏంటి, మొమెంటమ్ ఫండ్ అంటే ఏంటి చూద్దాం. అంతకంటే ముందు ఎన్జే ఇండియా కంపెనీ గురించి తెలుసుకుందామంటే, ఇది 1994లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ అండి. యాజ్ ఎ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ హౌస్గా ఫస్ట్ వాళ్ళు వచ్చారు. ఓకే. యాజ్ ఎ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ హౌస్ అంటే ఏంటంటే అర్థం, వాళ్ళు ఒక డిస్ట్రిబ్యూటర్ ప్లాట్ఫామ్ ఇచ్చి ఇన్వెస్టర్స్కి, అందులోనే ఆ డిస్ట్రిబ్యూషన్ హౌస్లోనే అన్ని ఫండ్స్ చేసేయచ్చు. అంటే వాళ్ళు నిప్పాన్ ఇండియా కానివ్వండి, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, మోతిలాల్ ఒస్వాల్, అట్లా అన్ని కంపెనీస్ని ఒక ప్లాట్ఫామ్లో తీసుకొచ్చేదే డిస్ట్రిబ్యూటర్స్ అన్నమాట. సో వాళ్ళు మొదటి నుంచి ఎస్ఐపిస్ గురించి బాగా అవేర్నెస్ తీసుకొచ్చారు పబ్లిక్కి. ఇవాళ ఇండియాలో 10% ఆఫ్ ద ఎస్ఐపి వాల్యూ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారంటే మీరు ఆలోచించండి, అది పెద్ద కంపెనీగా. సో వాళ్ళు 10 years బ్యాక్ వాళ్ళు ఏఎంసీ కూడా స్టార్ట్ చేశారు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో దాని నుంచి ఫస్ట్ వాళ్ళు పిఎంఎస్ మొదలు పెట్టారు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. దాని తర్వాత రీసెంట్గా 3 years బ్యాక్ ఒక మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేశారు. సో మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే కూడా మీరు ఫ్లెక్సీ క్యాప్ అనేది వాళ్ళ ఫస్ట్ ఫండ్ వచ్చింది. సో ఫ్లెక్సీ క్యాప్ అనేది ఏంటంటే క్వాలిటీ ప్లస్ గ్రోత్ కాంబినేషన్లో వచ్చిన ఫ్లెక్సీ క్యాప్ అనమాట. సెప్టెంబర్ 2023లో వచ్చిన 10 రూపీస్ ఎన్ఏవి కాస్త 16 రూపీస్కి వెళ్ళిపోయింది విత్ ఇన్ 9 monthsలో. ఓకే. అంటే ఎవరైనా 10 lakhs పెట్టారంటే 6 lakhs ప్రాఫిట్ 1 yearలో. అంత బాగా ప్రదర్శన. ఎందుకు అంటే ఆ టైంలో క్వాలిటీ మీద బాగా బుల్ రన్ వచ్చింది. సో క్వాలిటీ మార్కెట్లో ఎప్పుడైతే బుల్ రన్ వచ్చిందో దాన్ని సింక్ అయింది కాబట్టి ప్రోడక్ట్ వరుసగా వెళ్ళిపోయింది. కానీ 2025-26లో మళ్ళీ క్వాలిటీ అనేది బాగా పడిపోయింది. జనరల్గా క్వాలిటీ అంటే ఏంటంటే, గ్రోత్ ఉన్న క్వాలిటీ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్లూ స్టార్, ఐటీసీ, సన్ ఫార్మా, కోక్ ఫోర్గ్, పెస్టిసైడ్స్, కోరమండల్, ఇట్లాంటివన్నీ మనకి వచ్చేవి క్వాలిటీలో వస్తాయి. జనరల్గా ఈ క్వాలిటీలో ఎవరు ఎక్కువ పెడతారంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఎఫ్ఐస్ ఎక్కువ పెట్టేది ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ పెడతారు, టీసీఎస్ లాంటి కంపెనీలు పెడతారు. వాళ్ళు మనకి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయరు వాళ్ళు. సో మనకి లాస్ట్ 2 years బికాస్ ఆఫ్ ఈ ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చింది, వార్స్ కంటిన్యూస్గా రావటము, ఈ ట్రంప్ టారిఫ్స్ రావటము, మీరు చూసారు 86,000 మార్కెట్ నుంచి కాస్త మనకి పడిపోయి 72,000 దాకా వచ్చింది. సో ఇంత హడావిడిలో ఎఫ్ఐస్ వెళ్ళిపోవడం వల్ల ఈ క్వాలిటీ సెగ్మెంట్ ఏదైతే ఉందో, టీసీఎస్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా స్ట్రగుల్ అయినాయి. స్ట్రగుల్ అయ్యడం వల్ల ఈ ఫ్లెక్సీ క్యాప్ మోడల్ ఏదైతే దీనికి రిలేటెడ్గా ఉందో అది కూడా స్ట్రగుల్ అయింది. కానీ మళ్ళీ 2027-28కి మళ్ళీ దీనికి ఫ్లరిష్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మార్కెట్లో ఈ మనం అనుకుంటున్నట్టు వాల్యూ స్ట్రాటజీ ఒక టైంలో బాగా క్లిక్ అవుతుంది, మొమెంటమ్ స్ట్రాటజీ ఒక టైంలో బాగా క్లిక్ అవుతుంది, అలాగే మనకి క్వాలిటీ కూడా ఒక టైంలో బాగా క్లిక్ అవుతుంది. ప్రతి ఒక్క దానికి ఒక సైకిల్ వస్తుంది. అందుకే మేము చెప్తాం ఏంటంటే, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో 5 years వెయిట్ చేయండి కంపల్సరీగా. 5 years వెయిట్ చేసినప్పుడు ఈ మొత్తం రొటేషన్లో ఒకసారి వాల్యూ పైకి వెళ్ళి కిందకు వచ్చి మళ్ళీ పైకి వస్తుంది, సర్కిల్. మొమెంటమ్ పైకి వెళ్ళి కిందకు వచ్చి మళ్ళీ పైకి వస్తుంది. అట్లా గ్రోత్ క్వాలిటీ కూడా పైకి వెళ్ళి కిందకు వచ్చి మళ్ళీ పైకి వస్తుంది. సో ఒక మొత్తం ఎంటైర్ సైకిల్ తిరగడానికి 5 years పడుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా 5 years కనుక మీరు ఇందులో కనుక పార్టిసిపేట్ చేస్తే మీకు మొత్తం సైకిల్ కంప్లీట్ అవుతుంది. దెన్ మనకు మంచి రిటర్న్ అనేది వస్తుంది చెప్తాం. ఇప్పుడు క్వాలిటీ తర్వాత వీళ్ళు కొత్తగా తీసుకొస్తుంది వాల్యూ అండ్ మొమెంటమ్. ఈ వాల్యూ స్ట్రాటజీ ఎలా పనిచేస్తుంది అంటే, ఇవాళ మార్కెట్లో ఉన్న 300 కంపెనీస్ తీసుకుంటారండి. ఫస్ట్ 300 కంపెనీస్ యూనివర్స్ అంటారు దాన్ని. ఆ 300 కంపెనీస్ మీద వాళ్ళు వర్క్ చేసి అందులో ఏవైతే అండర్ వాల్యూ స్టాక్స్ అయితే ఉన్నాయో వాటిని మాత్రం పిక్ చేస్తారు. సో అలా ఒక 40 to 50 అండర్ వాల్యూ స్టాక్స్ని పిక్ చేసిన తర్వాత అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అందులో ఎప్పటిదాకా కంటిన్యూ అవుతారంటే వాటిలో గ్రోత్ అయిపోయింది, ఇంకా వాల్యూ అండర్ వాల్యూ కాస్త ఓవర్ వాల్యూ అయిపోతుంది అనగానే ఆ స్టాక్ని ఎగ్జిట్ కొట్టేస్తారు. కొట్టి మళ్ళీ ఆ రోజున అండర్ వాల్యూ స్టాక్ ఏది ఉందో దాన్ని పిక్ చేసుకుంటారు. సో అలా వాల్యూ ఉండాలి, అండర్ వాల్యూలో ఉండాలి, ప్లస్ క్వాలిటీ కూడా ఉండాలి. మనం అనుకుంటాం ఒక షేర్ చీప్గా దొరుకుతుంది ఇవాళ అంటే దాని అర్థం అందులో క్వాలిటీ లేదనుకోండి, ఇంకా ప్రాణం పడిపోతుంది, ఆ చీప్ ఇంకా చీప్ అయిపోతుంది. అది మళ్ళీ అలాంటివి తీసుకోకూడదు. వాల్యూ తక్కువ ఉండాలి, ప్లస్ క్వాలిటీ కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్, ఇన్ఫోసిస్ ఉందనుకోండి, అందరూ టీసీఎస్ని కొంటున్నారు, ఇన్ఫోసిస్ పట్టించుకోవట్లేదు. కానీ ఇన్ఫోసిస్ కూడా ఈక్వల్లీ గుడ్డే. సో ఇంట్లో క్వాలిటీ ఉంది కంపెనీ, టీసీఎస్ కంటే కొంచెం తక్కువ అండర్ వాల్యూలో ట్రేడ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఇన్ఫోసిస్ స్టాక్ని తీసుకుంటారు అన్నమాట. సో ఇది ఎప్పుడైతే బాగా పెరిగిపోయిందో అప్పుడు నెక్స్ట్ ఉన్న మ్యాండేటరీ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ కానివ్వండి, కోక్ ఫోర్ కానివ్వండి, అలాంటివి తీసుకుంటారు. సో అండర్ వాల్యూ ఉన్న స్టాక్ని వాళ్ళు తీసుకోవాలి, ఎప్పుడైతే ఓవర్ వాల్యూ అయిందాక వెయిట్ చేయాలి, ఓవర్ వాల్యూ అవ్వగానే ఎగ్జిట్ అయిపోవాలి. సో ఇది ఈ స్ట్రాటజీ మీద వచ్చింది వాల్యూ ఫండ్. నెక్స్ట్ మొమెంటమ్ ఫండ్ అంటారు. సో ఈ మొమెంటమ్ ఫండ్ ఏంటంటే జస్ట్ గ్రాఫ్ని ఫాలో అవుతుంది అంతే. ఈ మొమెంటమ్ ప్లస్ క్వాలిటీ కూడా అందులో యాడ్ అయి ఉంటుంది. జనరల్గా మొమెంటమ్ అనేది ఏంటంటే ఈవెన్ మొమెంటమ్ ఇండెక్స్ కూడా ఉంటుంది.
సో ఒక స్టాక్ ప్రైస్ ఇట్లా పెరుగుతూ ఉందనుకోండి లాస్ట్ 1 year నుంచి, ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకోండి, అది క్యాచ్ చేస్తుంది. ఓకే. ఎందుకంటే మొమెంటం ఉంది, హైలో వెళ్తుందని చెప్పి స్టాక్ని తీసుకుంటుంది. సో ఇక్కడ జనరల్గా దీనికి మొమెంటం ఫండ్కి డిఫరెన్స్ ఏంటంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, జెట్ ఎయిర్వేస్ తీసుకుందాం. జెట్ ఎయిర్వేస్ ఒక 1 year బాగా గ్రో అయింది, Yeah. స్టాక్ ప్రైస్ బాగా పెరిగింది, అది మొమెంటం అయిపోయింది. అది అక్కడి నుంచి నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది, ఇంకా గ్రోత్ బాగానే ఉంది, మొమెంటం అయింది. కానీ ఫస్ట్ ఇయర్ గ్రోత్కి సెకండ్ ఇయర్ గ్రోత్కి డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ ఇయర్ గ్రోత్కి మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 0 debt, లోన్స్ ఏం లేవు వాళ్ళకి. ఓకే. కానీ సెకండ్ ఇయర్ వచ్చేసరికల్లా వాళ్ళు లోన్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. సో గ్రోత్ కంటిన్యూ అవుతుంది, కానీ మొమెంటం ఇండెక్స్ దాన్ని పట్టించుకోదు. వాళ్ళు లోన్ తీసుకున్నాడా, లోన్ తీసుకోలేదా అని పట్టించుకోదు. అందులో మొమెంటం ఉందా లేదా అని చూస్తుంది అంతే. Yeah. చూసి ఆ స్టాక్ని అలాగే హోల్డ్ చేస్తుంది. కానీ ఇందులో ఏంటంటే మొమెంటం ప్లస్ క్వాలిటీ కూడా ఉంది కాబట్టి ఇది వెంటనే పసిగడుతుంది. గ్రోత్ ఉంది, బట్ అగైన్ వాళ్ళు లోన్ తీసుకుంటున్నారు, ఇదేదో కొంప మునుగుతుందని చెప్పి వాళ్ళకి ఒక గెస్ వస్తుంది. ఆ థర్డ్ ఇయర్ కూడా అలాగే మొమెంటం కంటిన్యూ అవుతుంది, రైజ్ అవుతుంది. కానీ ఇంకా చాలా ప్యానిక్ అయిపోయారు, చాలా ఓవర్ లోడ్ తీసుకున్నారు, లోన్స్ తీసేసుకున్నారు, ఇంకెప్పుడో అది బర్స్ట్ అయ్యే ప్రమాదం ఉంది అని మొమెంటం పసిగట్టదు ఇండెక్స్. దానికి తెలియదు బ్యాక్గ్రౌండ్ ఎందుకు జరుగుతుందని. కానీ క్వాలిటీ కూడా యాడ్ అవుతుంది వల్ల వీళ్ళు తెలుసుకుంటారు ఇదేదో కొంచెం రాంగ్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ తప్పుతున్నాయి కాబట్టి వీళ్ళు ఎగ్జిట్ కొట్టేస్తారు, అందులో కంటిన్యూ అవ్వరు. కానీ ఎవరైతే అలా మొమెంటం ఇండెక్స్లో పెట్టారో అవన్నీ పట్టించుకోదు కాబట్టి వాళ్ళు చివరికి మళ్ళీ లాస్ బుక్ చేసుకుంటారు. ఓకే. సో ఇలా మొమెంటంతో పాటు క్వాలిటీ కూడా యాడ్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఓన్లీ మొమెంటం కాదు, నిజంగా వాల్యూ కూడా ఉందా, క్వాలిటీ ఉందా ఆ స్టాక్లో, 0 debt ఉండాలి, వాళ్ళకి బాగా బుక్ సైజ్ బాగా ఉండాలి. అలాంటివి సపోజ్ బ్యాంకింగ్ స్టాక్ అయితే వాళ్ళకి లోన్ బుక్ ఎంత ఉంది, రీపేమెంట్స్ బాగా వస్తున్నాయా లేవా, ఇవన్నీ కూడా చూడాలి. చూసిన తర్వాత అది క్వాలిటీ చూస్తుంది. సో మొమెంటమ్ ప్లస్ క్వాలిటీ రెండు కంబైన్తోనే వస్తుంది ఇప్పుడు మనకి ఎన్ఎఫ్ఓ రూపంలో మొమెంటం. సో మొమెంటం ఎన్ఎఫ్ఓ ఒకటి ఉంది, ఎన్జే ఇండియా మొమెంటం ఫండ్, అలాగే ఎన్జే ఇండియా వాల్యూ ఫండ్ ఒక స్టాక్ వచ్చింది, ఎన్ఎఫ్ఓ వచ్చింది. 2 ఎన్ఎఫ్ఓలు 10th మనకు ఓపెన్ అవుతున్నాయి, ఒక 10 days దాకా మార్కెట్లో ఉంటాయి. సో ఈ 10 daysలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళ దగ్గర 10 రూపీస్ అవైలబిలిటీలో ఉంటుంది. సో మనం చెప్పేది ఏంటంటే అందరికీ కూడా మొమెంటంలో అయితే కనుక ఎస్ఐపి ఫామ్లో వేయండి, ఎందుకంటే మొమెంటంలో కొంచెం వాలిటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఎవరైతే ఎస్ఐపి కనుక మొమెంటంలో వేస్తారో వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చాయి. పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసాం మనం. జనరల్గా ఏంటంటే వేరే కంపెనీ మొమెంటమ్స్ చూసుకున్నా, మొమెంటం ఇండెక్స్ తీసుకున్నా కూడా ఎవరైతే ఎస్ఐపి రూపంలో కనుక మొమెంటంలో వెళ్తారో వాళ్ళు అల్టిమేట్ రిటర్న్స్ గెయిన్ చేసుకున్నారు. ఎవరైనా లంసంగా పెడదాం అనుకున్నారో వాళ్ళు వాల్యూలో పెట్టచ్చు. సో వాల్యూ లంసంగా పెట్టే వాళ్ళందరూ కూడా వాల్యూ తీసుకోవచ్చు. స్ట్రాటజీ ఉన్న ఎన్ఎఫ్ఓ ఎస్ఐపి రూపంలో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ మొమెంటం అనేది తీసుకోవచ్చు. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ 25 yearsలో చాలామంది చేసేది ఏంటంటే ఒక 25,000 ఎస్ఐపి వేద్దాం అనుకుంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అలా వేస్తారు. అలా కాకుండా మీ దగ్గర కనుక 25,000 రూపీస్ ఎస్ఐపి కనుక వేద్దాం అనుకుంటే ఎంజే వాళ్ళది ఫ్లెక్సీ క్యాప్ మోడల్ ఉన్న క్వాలిటీలో ఒక 8,000, అలాగే మొమెంటం కొత్తగా వచ్చింది కాబట్టి ఇందులో ఒక 8,000, అలాగే వాల్యూలో ఉంది కాబట్టి దానికి ఒక 9,000. ఇట్లా కనుక స్ప్లిట్ చేసుకొని కనుక మనం ఆ 25,000 వేస్తే వితిన్ 12 yearsలోనే వాళ్ళు 1 crore తీసుకోవచ్చు. సో మనం గట్టిగా చెప్తున్నాం. సో ఎందుకంటే డిఫరెంట్ స్ట్రాటజీస్లో పార్టిసిపేట్ అవుతున్నారు కాబట్టి డిఫరెంట్ మార్కెట్ సైకిల్స్లో ఒక్కొక్కటి పర్ఫామ్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఓవరాల్గా బ్యాలెన్స్ అయిపోతుంది. సో తద్వారా వితిన్ 12 yearsలోనే కనుక ఎవరైనా 1 crore తెచ్చుకోవాలి అంటే మాత్రం ఇది ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ అని చెప్తున్నాను. సో ఇది ఎన్ఎఫ్ఓని మిస్ కాకండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి చెప్తున్నాను. ఇట్ వాస్ నైస్ సార్. ఏంటంటే అది స్ట్రాటజీస్ని ఉపయోగించుకుంటూ మరి వెళ్ళడంలో ఈ ఎన్ఎఫ్ఓస్ అనేది కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అది కాకుండా ట్రెడిషనల్గా ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో మనం వెళ్తే దానికంటే ఎక్కువ బెనిఫిట్ అనేది ఇక్కడ వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ అండి.